అందరికీ నమస్కారం. స్వరస్పందన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు కార్యక్రమం ఆద్యంతం వీక్షించి మీ విలువైన ఫీడ్బ్యాక్ని మాకు అందించవలసిందిగా కోరుతున్నాను. ఘంటసాల మాస్టారి 50వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి నివాళిగా శేషశైలావాస శ్రీ వెంకటేశ అనే శీర్షికతో మాచే నిర్వహింపబడుతున్న ఈనాటి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. నా పేరు కమలా చెరువు. ఘంటసాల సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత పురస్కార గ్రహీత ప్రముఖ గాయకులు శ్రీ చెరువు విద్యాసాగర్ గారు ఈనాటి కార్యక్రమంలో ఘంటసాల మాస్టారు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై ఆలపించిన పాటలను కొన్ని ఎంచుకుని గానం చేయబోతున్నారు. ఆద్యంతం విని ఆనందిస్తారని ఆశిస్తూ మీ అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఘంటసాల మాస్టారు ఎన్నో చిత్రాలలో పలు పాత్రలకు గాత్రదానం చేయడంతో పాటు వారికి భక్తి సంగీతంతో ఎంతో గాఢమైన అనుబంధం ఉంది. భక్తి సంగీతం పట్ల వారికి ఉన్న అంకిత భావం మరియు ప్రతి పాటలో భావోద్వేగాలను నింపగల సామర్థ్యం, వారు పాడిన పాటలకు అపారమైన ప్రజాదరణ లభించడంతో పాటు మనకు ఎంతో వారసత్వ సంపద వారి పాటల రూపంలో లభించింది. ముఖ్యంగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్ల వారికి ఉన్న అపారమైన భక్తి, అచంచలమైన విశ్వాసం ఆ స్వామి వారి పైన వారు పాడిన ప్రతి పాటలో ప్రస్ఫుటమవుతుంది. ఈనాటి కార్యక్రమంలో మొదటి పాట శేషశైలావాస శ్రీ వెంకటేశ ఘంటసాల వారి పైన చిత్రీకరింపబడటం విశేషం. తిరుమల శ్రీవారి సన్నిధిలో కూర్చుని పాడినట్లు చిత్రీకరింపబడిన ఈ పాట భక్తుల హృదయాలలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఘంటసాల వారి మనోహరమైన ప్రదర్శన, సుందరమైన ప్రాంగణము, ఆలయంలో తీసిన విధానము సంగీతం మరియు ఆధ్యాత్మికత యొక్క సమ్మేళనాన్ని సృష్టిస్తుంది. శేషశైలావాస అనేది కేవలం ఒక పాటగా కాకుండా తిరుమలలోని దివ్యమైన స్వరాలతో స్వాంతన పొందే వారికి ఒక గాఢమైన అనుభూతిని కలిగిస్తుంది ఈ పాట. శ్రీ విద్యాసాగర్ గారి గాత్రంలో ఆ పాట విందాము. శేషశైలావాస శ్రీ వెంకటేశ శయనించుమాయ్యా శ్రీ చైద్విలాస శేషశైలావాస శ్రీ వెంకటేశ శ్రీదేవి వంకకు చెలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు శ్రీదేవి వంకకు చెలిపిగా చూడకు అలమేలు మంగకు అలుకరానీయకు ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి ముద్దు సతులిద్దరిని ఇరువైపులా చేర్చి మురిపించి లాలించి మోచటల తేల్చి శేషశైలావాస శ్రీ వెంకటేశ పట్టుపానుపు పైన పవళించరస్వామి పట్టుపానుపు పైన పవళించరస్వామి భక్తులందరూ నిన్ను ప్రస్తుతించి పాడ చిరునగవులొలుకుచు నిదురించు నీ మోము చిరునగవులొలుకుచు నిదురించు నీ మోము
కరువు తీరా కాంచి తరించుమో మేము శేషశైలవాస శ్రీ వెంకటేశ శయనించుమాయ్యా శ్రీ చేద్విలాస శేషశైలవాస శ్రీ వెంకటేశ. ధన్యవాదాలు. ఘంటసాల గానసభ అట్లాంటా అధ్యక్షులు డాక్టర్ విశాల్ మరియు కార్యదర్శి శ్రీమతి రమా దంపతుల సౌజన్యంతో ఘంటసాల గానసభ హైదరాబాద్ అధ్యక్షులు డాక్టర్ కెవి రావు గారు మరియు కార్యదర్శి డాక్టర్ కె శారద దంపతుల ప్రోద్బలంతో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం మారిస్విల్, నార్త్ కెరోలినా నుండి నిర్వహించబడుతున్నది. నీ కొండకు నీవే రప్పించుకో అనే ఈ పాట గానం మరియు సంగీతం ఘంటసాల మాస్టారు, రచన సి సుబ్బారావు గారు. ఘంటసాల గారి శిష్యుడు టిటిడి ఉద్యోగి అయినటువంటి శ్రీ కెఎస్ రాఘవులు గారు ఘంటసాల గారితో కచేరీలలో గానం చేసేవారు. శ్రీ కెఎస్ రాఘవులు గారు ఈ గీతాన్ని పాడగా విన్న ఘంటసాల గారు పాట వివరాలను, రచయిత వివరాలను తెలుసుకుని హెచ్ఎంవి వారికి ఈ పాటను పాడగా 1970లో గ్రామ్ఫోన్ రికార్డుగా విడుదల చేశారు. ఈ పాటను రచించిన శ్రీ సుబ్బారావు గారు ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేసేవారట. వీరు తెలుగు, ఆంగ్లం, సంస్కృతం మరియు హిందీ భాషలలో పండితులు. ఎన్నో గ్రంథాలను పలు భాషలలో రచించారు. ఘంటసాల గారు అనారోగ్యంతో ఉన్నప్పుడు తన ఆరోగ్యం కుదుటపడ్డాక శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై పాట పాడుతానని మొక్కుకున్నారట. జబ్బు తగ్గాక స్వామిపై గానం చేసిన భక్తి గీతం ఇది. ఇప్పుడు విందాం. నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో ఓ తిరుపతి వెంకటేశ ఓ తిరుపతి వెంకటేశ ఓ శ్రీనివాస నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో కొండంత సంసారం మోయలేని మానవులం ఏడు కొండలనెక్కి రమ్మంటే రాలేము సాటి మనిషి సౌఖ్యానికి సాయపడని దుర్బలులం స్వర్గానికి నిచ్చెనలు వేయలేము నీ కొండకు నీవే రప్పించుకో ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో నీ కొండకు నీవే రప్పించుకో మా మనస్సు మా హృదయం పరస్పరం శత్రువులై మా లోపల దివ్య జ్యోతి మసకేసిపోతున్నది అహంకారమణగించి మమకారం తొలగించి చేయూతనిచ్చి మమ్ము చేరదీసుకో నీ
నీ కొండకు నీవే రప్పించుకో. ఆపద మొక్కులు మాచే ఇప్పించుకో. నీ కొండకు నీవే రప్పించుకో. నీ కొండకు నీవే రప్పించుకో. ధన్యవాదాలు. భువనమోహన నిన్ను పొడగన్న కన్నులతో అనే ఈ పాట గానం మరియు సంగీతం ఘంటసాల మాస్టర్. రచన యామిజాల పద్మనాభస్వామి. ఓ తిరుపతి వెంకటేశ, నిన్ను దర్శించిన కన్నులతో భార్య, పుత్రులు మరియు సంపద అనే 3 బొమ్మలను చూడలేను. నిన్ను కీర్తించే నాలుకతో భవబంధ విషయాలు ఉచ్చరించలేను. నీకు మొక్కే చేతులతో మూర్ఖులకు నమస్కరించలేను. ఇలాగా ప్రార్థిస్తూ నీ అభయహస్తాన్ని నాకు అందించి నన్ను రక్షింపరావా అని వేడుకొన్నాడు భక్తుడు. రచయిత పద్మనాభస్వామి గారు గొప్ప కవి, పండితులు. చెన్నైలోని శారదా మఠానికి చెందిన బాలికోన్నత పాఠశాలలో తెలుగు పండితునిగా పనిచేసేవారు. లలిత సంగీతం రాగంలో ఘంటసాల గారు వినూత్నమైన విశిష్టమైన ప్రయోగాన్ని ప్రతిష్ఠించారు. ఇది ఎవరూ చేయలేదు. అందుకే ఘంటసాల గారు ఘంటసాల గారే ఒక గొప్ప క్రియేటివ్ మ్యూజిక్ డైరెక్టర్. భువనమోహన నిన్ను పొడగన్న కనులతో 3 బొమ్మల వంక చూడలేను. నీ దివ్యనామమున్ కీర్తించు నాల్కతో భవబంధనామముల్ పలుకలేను. కమలలోచన నిన్ను గని మ్రొక్కు చేతులన్ మూఢ జీవులగాంచి మ్రొక్కలేను. నీ కథామృతము నానిన నాదు చెవులతో కృపణ జీవితము లాలించలేను. ఓ ప్రభు, నీ కృపాంబోధినోలలాడ ఊగుచున్నది మనసు తానోర్పులేక. ఓ ప్రభు, నీ కృపాంబోధినోలలాడ ఊగుచున్నది మనసు తానోర్పులేక. అభయహస్తమునొసగి నన్నాదుకోవే. అభయహస్తమునొసగి నన్నాదుకోవే. సంకట వినాశ తిరుపతి వెంకటేశ. సంకట వినాశ తిరుపతి వెంకటేశ. శ్రీశేష శైలేశ శ్రిత పాపనాశ గరుడాచలవాస కమలా విలాస. శ్రీశేష శైలేశ శ్రిత పాపనాశ గరుడాచలవాస కమలా విలాస. నన్నేలుకోవయ్య శ్రీ వెంకటేశ. నన్నేలుకోవయ్య శ్రీ వెంకటేశ. నిన్ను నమ్మినానయ్య ఓ శ్రీనివాస. నిన్ను నమ్మినానయ్య ఓ శ్రీనివాస. పాహి మాం పాహి పాహి మాం. పాహి మాం పరమేశ పరంధామ. పాహి మాం పరమేశ పరంధామ. పాహి మాం పాహి పాహి మాం. పాహి పాహి మాం. పాహి పాహి మాం. ధన్యవాదాలు. తరువాతి పాట శ్రీ శైలవాస శేషాద్రివాస. రచన విజి కేచారి. సంగీతం మరియు గానం ఘంటసాల మాస్టర్.
శ్రీశైలవాసా శేషాద్రివాసా గరుడాద్రివాసా వెంకటాద్రీశా నారాయణాద్రీశ వృషభాద్రివాసా వృషశైలవాసా సర్వలోకేశా తిరువెంకటాధీశ జగదీశ కరుణ నీరగరావే కమలేశ తిరువెంకటాధీశ జగదీశ కోటి గొంతులు నిన్ను గోవిందయని పిలువ కోటి చేతులు నీకు కోరి జోతలు చేయ కోరికల తీర్చేటి కొంగు బంగారమై కొండలేడింటిపై కొలువు తీరేవయ్య తిరువెంకటాధీశ జగదీశ పాతకమ్ములదీర్చు పంచధారల నడుమ బహు పుణ్యప్రదమైన స్వామి గ్రహ తీరాన ఆనంద నిలయాన అందాల కొలువున్న ఆనంద రూపమమ్మాదరింపగరావే తిరువెంకటాధీశ జగదీశ శివరూపమీ వంచు చెప్పుదురు కొందరు ఆదిశక్తి వటంచు అందురింకొందరు శివరూపమీ వంచు చెప్పుదురు కొందరు ఆదిశక్తి వటంచు అందురింకొందరు నారాయణుండంచు నమ్ముదురు కొందరు మూడు శక్తులు గూడ ముచ్చటవు రూపము తిరువెంకటాధీశ జగదీశ కరుణ నీలగరావే కమలేశ తిరువెంకటాధీశ జగదీశ 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 జగదీశ. ధన్యవాదాలు. అన్నమాచార్య సంకీర్తన బ్రహ్మ కడిగిన పాదము. సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు. గానం ఘంటసాల మాస్టర్. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని పాదము చలదిగ సుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము చలగివ సుధ గొలిచిన నీ పాదము బలితలమోపిన పాదము తలక కగగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని పాదము
కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నిడిన పాదము ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము పామిడి దురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని పాదము. పరమయోగులకు పరిపరి విధముల వరమొసగెడి నీ పాదము పరమయోగులకు పరిపరి విధముల వరమొసగెడి నీ పాదము తిరువేంకటగిరి స్థిరమని చూపిన పరమ పదము నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాని 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 పాదము. ధన్యవాదాలు. తిరుమల మందిర సుందర చిత్రం మేనకోడలు 1972లో వచ్చిన ఈ చిత్రం రచన దాశరథి, సంగీతం మరియు గానం ఘంటసాల మాస్టర్. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీపతివో ముగురమ్మలకే మూలపుటమ్మగా భువిలో వెలసిన ఆదిశక్తివో తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడియైనా కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడియైనా నీ గుడి వాకిట దివ్యను నేనై వెలిగిన చాలో కార్యైనా నీ పదములపై కుసుమము నేనై నిలచిన చాలును క్షణమైనా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర
సుందరా సుమధుర కరుణా సాగరా. ధన్యవాదాలు. కాలయాపన చేసి తపించేవు నరుడా. గానం మరియు సంగీతం ఘంటసాల మాస్టారు, రచన రవి. ఈ గీతాన్ని రచించిన కవి ఎవరో కాదు, సాక్షాత్తు హెచ్ఎంవి రికార్డింగ్ స్టూడియో మేనేజర్ శ్రీ పుట్ట మంగపతి గారే. వీరు గాయకులు కూడా. ఈ పాటలో జీవిత తత్వం, శ్రీనివాసుని నామస్మరణావశ్యకత మొదలైనవి ఉదాత్తంగా వర్ణించబడినాయి. ఉత్తమ జన్మనెత్తిన మానవులు పాపాలు చేసి వెనక్కి వెళ్ళవద్దు. ప్రతి క్షణం హరినామ స్మరణతో నిండిపోతే ఈ జీవితం స్వర్గతుల్యమవుతుందని అన్నారు. తక్కువ వాయిద్యాలతో ఎక్కువ మాధుర్యాన్ని సృష్టించే చాతుర్యం గల ఘంటసాల మాస్టారి పాటలలో ఇది కూడా మాధుర్యాన్ని నింపగలదని రుజువైన గీతం ఇది. కాలయాపనము చేసి తపించేవు నరుడా, వెంకని నామస్మరణము చేసి తరించవేరా పామరుడా. తీయని వెంకని నామామృతము ఆస్వాదిస్తే అనుకూలుడురా ఆ భగవానుడు, అనుకూలుడురా అనుకూలుడురా. తీయని వెంకని నామామృతము ఆస్వాదిస్తే అనుకూలుడురా ఆ భగవానుడు, అనుకూలుడురా అనుకూలుడురా. కర్మము కొలది మనకి జన్మ, పునర్జన్మముల నేల కోరెదవు. కర్మము కొలది మనకి జన్మ, పునర్జన్మముల నేల కోరెదవు. తెలిసి తెలియక నేరము చేసిన, తెలిసి తెలియక నేరము చేసిన పాపము ఒకటి, ఫలితము సున్నే. తీయని వెంకని నామామృతము ఆస్వాదిస్తే అనుకూలుడురా ఆ భగవానుడు, అనుకూలుడురా అనుకూలుడురా. సాగిపోవు దినమంతా సాధించలేదు ఇసుమంతా. సాగిపోవు దినమంతా సాధించలేదు ఇసుమంతా. స్వార్థరహితమౌ స్వర్గతుల్యమౌ, స్వార్థరహితమౌ స్వర్గతుల్యమౌ. జీవన నావను నడపరవేగ. తీయని వెంకని నామామృతము ఆస్వాదిస్తే అనుకూలుడురా ఆ భగవానుడు, అనుకూలుడురా అనుకూలుడురా అనుకూలుడురా. తిరుమల గిరివాస దివ్యమందహాస అనే ఈ పాట రచన మల్లాది వారు, సంగీతం మరియు గానం ఘంటసాల మాస్టారు. చిత్రం రహస్యం. 1967లో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు మనం విందాం. తిరుమలగిరివాస దివ్యమందహాస, తిరుమలగిరివాస వరదాభయ లీలా విలాస నవ్య చిద్విలాస.
తిరుమలగిరివాస మా కనుదమ్ములే ఆలయమనుకొని మా మనమే ఈ మందిరమనుకొని మా కనుదమ్ములే ఆలయమనుకొని మా మనమే నీ మందిరమనుకొని వందారు జనమందారని దాసులందరిలో మము అధికుల చేసేవా తిరుమలగిరివాస సిరిగలవాడవు నీవని సరసుడవని దరిజేరగా సిరిగలవాడవు నీవని సరసుడవని దరిచేరగా ఆనంద పరమానంద కానంద పరమానందమమ్మేల సిగపాయ చేనంది సిడిముడి చేసేవా తిరుమలగిరివాస కలిలో పరదైవమువై కలిలో పరదైవమవై తెలుగువారి ఇలవేలుపువై తెలుగువారి ఇలవేలుపువై సాకార నిగమాకార సాకార నిగమాకార మాకైన దీవనవయ్య శ్రీ వెంకటేశ తిరుమలగిరివాస దివ్యమందహాస తిరుమలగిరివాస. ఇప్పుడు మనం వినబోయే పాట ఏడు కొండల సామి. ఇప్పుడు మనం వినబోయే పాట ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా. గానం మరియు సంగీతం ఘంటసాల మాస్టారు, రచన రావులపత్రి బద్రిరాజు గారు. ఈ గీతాన్ని ప్రప్రథమంగా ఘంటసాల గారు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో గానం చేశారు. ఈ పాట శ్రోతలను అమితంగా ఆకర్షించడం వలన ఆనాటి హెచ్ఎంబి రికార్డింగ్ మేనేజర్ శ్రీ పుట్టా మంగవతి గారు ఆకాశవాణి పర్మిషన్ తీసుకుని ఘంటసాల గారిచే తిరిగి గానం చేయించి 1958 సంవత్సరంలో గ్రామ్ఫోన్ రికార్డుగా విడుదల చేశారు. రచయిత బద్రిరాజు గారు ప్రఖ్యాత కవి మరియు చిత్రకారులు కీర్తిశేషులు శ్రీ అడవి బాపిరాజు గారి మేనల్లుడు. ఈ పాటలో స్వామికి బదులు సామి అని గానం చేయడంలో సామాన్యుని ఉచ్చారణ సౌందర్యం కనిపిస్తుంది. గ్రామ్ఫోన్ రికార్డులో కొన్ని మార్పులు చేసి గానం చేశారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడు కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా. ఏడు కొండల సామి ఏడు కొండల సామి. ఆకాశమందు ఈ కొండా శిఖరముపై ఆకాశమందు ఈ కొండా శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా, మనుషులకు దూరంగా మసలుతున్నావా. ఏడు కొండల సామి ఏడు కొండల సామి.
ఏ చోట గాంచినా నీవుందు వందురు, ఏ చోట గాంచినా నీవుందు వందురు. ఏమిటో నీ మాయా తెలియకున్నామయ్యా, ఏమిటో నీ మాయా తెలియకున్నామయ్యా. ఈ అడవి దారిలో చేయుతానీయవా, ఆ ఆ ఈ అడవి దారిలో చేయుతానీయవా. నీ పాద సన్నిధికి మము చేరనీయవా, నీ పాద సన్నిధికి మము చేరనీయవా. ఏడు కొండల సామి ఎక్కాడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా. ఏడు కొండల సామి, ఏడు కొండల సామి. ధన్యవాదాలు. ఘంటసాల మాస్టారి 50వ వర్ధంతిని పురస్కరించుకొని వారికి నివాళిగా శేషశైలావాస శ్రీ వెంకటేశ అనే శీర్షికతో మాచే నిర్వహించబడిన ఈనాటి కార్యక్రమం ఆద్యంతం వీక్షించి మీ విలువైన ఫీడ్బ్యాక్ని మాకు అందించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మరి ఒక పాట, నమో వెంకటేశ. గానం మరియు సంగీతం ఘంటసాల మాస్టర్, రచన రావులపత్రి బద్రిరాజు గారు. గ్రామ్ఫోన్ రికార్డులో రెండు వైపులా పాటలు ఉంటాయి కనుక హెచ్ఎంవి రికార్డింగ్ మేనేజర్ శ్రీ మంగపతి గారు రచయిత శ్రీ బద్రిరాజు గారిని పిలిపించి వెంకటేశ్వర స్వామి వారిని వర్ణించే ఇంకొక పాట రాయమన్నారట. కవి గారికి వెంటనే తోచలేదు. అప్పుడు మంగపతి గారు ఏడు కొండల స్వామి అని పాడుతూ మెట్లెక్కి వచ్చిన భక్తుడు స్వామిని దర్శించబోయి నమో వెంకటేశ అని పాడుతున్నట్లు రాయమన్నారు. కవి గారు నమో వెంకటేశ అని పల్లవిగా తీసుకుని స్టూడియోలోని పాట గబగబా రాశారట. వెంటనే ఘంటసాల గారు ట్యూన్ చేసి గానం చేయగా మంగపతి గారు రికార్డ్ చేసి 1958లో ఈ రెండు పాటలతో గ్రామ్ఫోన్ రికార్డును విడుదల చేశారు. ఈ రెండు పాటలు విడుదలైనప్పటి నుండి ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమస్తే నమస్తే నమః. నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవ దేవా, మహానందమాయే ఓ మహాదేవ దేవా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయ్యా, ముడుపులు నీ కొసగి మా మొక్కులు తీర్చుమయ్యా. ముక్తి కోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయ్యా, భక్తుల బ్రోవుమయ్యా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ.
నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయ్యా. నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయ్యా. మనుజులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయ్యా. పరమార్థము తెలుపవయ్యా. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. నమో వెంకటేశ, నమో తిరుమలేశ. నమో నమో తిరుమలేశ, నమో నమో తిరుమలేశ. ధన్యవాదాలు. ఇంతసేపు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చిన ఘంటసాల గానసభ అధ్యక్షులు డాక్టర్ కేవీ రావు గారికి, డాక్టర్ శారద గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముందు ముందు మంచి మంచి కాన్సెప్ట్తో, మంచి మంచి పాటలతో మేము ముందుకు వస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు.